విమర్శలు చేశారు. సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటిని అమలు చేసేందుకు భయపడుతున్నారని అన్నారు. పథకాలకు నిధులు లేవనటం ప్రజలను మోసం చేయటమే అంటూ ఫైర్ అయ్యారు. సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్కే దక్కుతుందని పేర్కొన్నారు బుట్టా రేణుక. మరొకసారి అబద్ధపు హామీలతో సూపర్ 6 అని ఏదైతే హామీలు సూపర్ 6 అని హామీలు ఇచ్చి అబద్ధపు హామీలతో వారికి బాగా తెలుసు, ఎక్స్పీరియన్స్ పీపుల్ కదా, వారికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మనం అమలు చేయగలుగుతామో ఏది మనం అమలు చేయలేము అని తెలిసి కూడా ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను మోసం చేస్తూ అబద్ధపు హామీలను ఇచ్చి సూపర్ 6 అని ఇవాళ ఏదైతే సూపర్ 6 ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి రాగానే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు చెప్తున్నారు. ఈరోజు మనం ఆర్థికంగా చాలా అస్తవ్యస్తంగా ఉంది ఆర్థిక పరిస్థితి అంటూ ఇప్పుడు కూడా ఆయన అప్పులు చేస్తూ 9 నెలలలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన 9 నెలలలోనే 1.19 lakh crores అప్పులు చేశారు. ఈ అప్పులు అన్ని కూడా దేనికోసం ఉపయోగించారు? ఇక్కడ సంక్షేమ పథకాలు లేదు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు. మరి ఏ విధంగా దేనికోసం ఉపయోగిస్తున్నారో ఒక్కసారి వాళ్ళే ఆలోచించాలి. వాళ్ళు ఒకసారి అందరికీ చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈరోజు నీతి ఆయోగ్ లో మన ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఏదైతే 13th ర్యాంక్ వచ్చిందని అంటున్నారో, జగన్మోహన్ రెడ్డి హయాంలో 13th ర్యాంక్ వచ్చిందని, మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా 13th ర్యాంక్ లోనే ఉండింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోవిడ్ లేదు, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్, ఎటువంటి హజార్డ్స్ ఏవీ లేవు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2.5 years కోవిడ్ వల్ల మొత్తం ప్రపంచమే ఎంతో ఆర్థికంగా దెబ్బతిన్న వ్యవస్థకు, అటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో మనం స్టిల్ మనం 13వ ఇండెక్స్ లో ఉన్నాము అంటే ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అప్పట్లో లోన్లు ఎక్కువగా చేస్తున్నారు, శ్రీలంక లాగా మారిపోతుంది, మన రాష్ట్రం అంతా కూడా శ్రీలంక లాగా మారిపోతుంది అనేసి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అనడం జరిగింది. మరొకసారి